సాగరికా పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. 6 సెమీఫైనల్స్ ఉంటాయి. ఈ 6 సెమీఫైనల్స్ కోసం 8 మంది గాయని గాయకులు మిగిలారు. 17 మందితో మొదలెట్టి ఇప్పుడు 8 మంది మిగిలారు మనకు. ప్రతి 2 సెమీఫైనల్స్ అయిన తర్వాత అందులో తక్కువ మార్కులు వచ్చినటువంటి ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుంది. ఈ ధారావాహిక ప్రథమ విజేతకు 10,000, ద్వితీయ విజేతకు 5,000, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి చెరో $2,500 బహుమతిగా అందిస్తున్నారు యప్ టీవీ అధినేత శ్రీ ఉదయ్ గారు. వారికి కూడా మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం చప్పట్లతోటి. మన ముఖ్య అతిథి చిరు పరిచయం. శ్రీమతి ఉషా శ్రీ మునుకుట్ల సోమేశ్వర శర్మ, శ్రీమతి రుక్మిణి దంపతుల గారాలపట్టి చిరంజీవి సౌభాగ్యవతి ఉషా నాగార్జున సాగర్లో జన్మించింది. హైదరాబాదులో MCA వరకు చదువుకుంది. సాయిబాబా గారి దగ్గర శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించిన ఈ చిన్నారి ఈటీవీ పాడుతా తీయగాలో పాలు పంచుకొని మొట్టమొదటి ధారావాహికలో విజేతగా నిలిచి ప్రాచుర్యాన్ని పొందింది. వందే మాతరం శ్రీనివాస్ ప్రోత్సాహంతో ఇల్లాలు చిత్రం కోసం తొలి పాట పాడింది. చిత్రం సినిమాలో ఊహల పల్లకిలో అన్న పాటతో ఊహాతీతమైన గుర్తింపును అందుకుంది. ఆ సౌభాగ్యవతిని ఆత్మీయంగా మీ చప్పట్ల మధ్య వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాను. ప్రతివారం ఒక పాటతోటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇవాళ అద్భుతమైనటువంటి గాయనిమణి మన మధ్యలో ఉంది కాబట్టి ఉషని ఓ పాట పాడమని అడుగుతున్నాను మీ అందరి తరఫున. ఇప్పుడు నేను పాడబోయే పాట ఒక ట్రెడిషనల్ సాంగ్, డివోషనల్ సాంగ్. ఈ పాట ఉన్నికృష్ణన్ గారు పాడితే విని నేర్చుకున్న పాట. మీ అందరి కోసం ఈరోజు పాడి వినిపిస్తాను. कृष्णा राधा समेता कृष्णा, जय राधा समेता कृष्णा, जय राधा समेता कृष्णा, जय राधा समेता कृष्णा, समेता कृष्णा, समेता कृष्णा, राधा समेता कृष्णा.
శీర్షిక ఏమిటంటే అప్పుడు ఇప్పుడు అని. అంటే ఒక వస్తువు అమ్మ అని తీసుకుంటే ఒక 10 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమాలో అమ్మను గురించిన ఎలాంటి పాట రాయబడింది, ఎలా కంపోజ్ చేయబడింది, ఎలా పాడబడింది, ఇప్పుడు అదే వస్తువుతోటి ఎలా కంపోజ్ చేసి ఎలా రాయబడి ఎలా పాడుతున్నారన్నది. స్నేహం కావచ్చు, అమ్మ కావచ్చు, రొమాన్స్ కావచ్చు. అఖిల మన ముందరికి వస్తోంది. ప్లీజ్ వెల్కమ్ హర్. అందరికీ నమస్కారం. అఖిల ఎంపిక చేసుకున్న పాట వేటూరు వారి రచన, రమేష్ నాయుడు గారి సంగీతం, జానకమ్మ గానం, శ్రీవారికి ప్రేమలేఖ సినిమా నుంచి మనసా తుళ్ళి పడకే. మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే, అతనికి నీవు నచ్చావు లేదు, ఆ శుభ గడియా వచ్చేను రాదు, తొందర పడితే అలుసే మనసా తెలుసా, మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే. హేమంత అందాలు కలవని వస్తాడు నిన్ను వలచి, హేమంత సిరి ఉంది నీకని మురిసేను నిన్ను తలచి, చదువా పదవా ఏముంది నీకు, తళుకు కొలుకు ఏదమ్మ నీకు, శృతి మించకే నీవు మనసా, మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే, అతనికి నీవు నచ్చావు లేదు, ఆ శుభ గడియా వచ్చేను రాదు, తొందర పడితే అలుసే మనసా తెలుసా, మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే. ఏ నోమునో చావు నీవని దొరికేను ఆ ప్రేమ ఫలము, ఏ దేవుడిస్తాడు నీకని అరుదైన అంతవరము, మనసా వినవే మహా అందగాడు, తనుగా జతగా మనకందిరాడు, కలలాపవే కన్నె మనసా, మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే, అతనికి నీవు నచ్చావు లేదు, ఆ శుభ గడియా వచ్చేను రాదు, తొందర పడితే అలుసే మనసా తెలుసా, మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే. థ్యాంక్ యూ. ఆర్ యూ బార్న్ హియర్? ఇక్కడ పుట్టి ఇండియాలోనే పుట్టా. ఇండియాలో పుట్టారు. ఓకే. అంటే ఆ స్వచ్ఛత చూసి అంటే చాలా క్లారిటీగా లిరిక్ చాలా క్లారిటీగా పాడావు. సో వెరీ నైస్. థ్యాంక్ యూ. ఏ ఏజ్లో ఇక్కడికి రావడం? అంటే 5 months ఉన్నప్పుడే వచ్చాను. ఓ 5 months. ఓకే. అంటే ఎలా ఉందంటే ఇక్కడ నువ్వు ఇక్కడ దానివి కాదు, ఇండియాలో నేర్చుకున్నావేమో అన్నంత క్లారిటీ ఉంది పలకడం అక్షరాలు. అండ్ చాలా అద్భుతంగా పాడావు, మంచి ఫీల్ పెట్టి పాడావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. రైట్ ఫ్రమ్ డే వన్ you're doing extremely well, very well. చాలా బాగా పాడుతున్నావు. అలాగే ఇవాళ నాకు మ్యూజికల్గా కానీ
ఏమీ చెప్పడానికి అవకాశం ఇవ్వనందుకు థ్యాంక్స్. పాట బాగా వినుంటే నువ్వు చదువా పదవా అని పాడుంటారు జానకి గారు గమనిస్తే. చదువా పదవా ఏముంది నీకు, చదువా పదవా పదవా అని అనరు. కారణం ఏంటంటే చదువా అంటే చదువు, చదువా చదువు, చదివేనా చదువు, చదువా అక్కడ ఆ సంధి అకారమే వస్తుంది. పదవి యా, పదవి యా, ఈ యా కలిపితే మనకి యాన్ ఒకటి ఉంది, పదవా. ఇవి చాలా స్పష్టంగా అంటారు జానకి గారు. మురిపాలు ఇవన్నీ కూడా ఆవిడ చాలా చాలా సుస్పష్టంగా అంటారు. సో పదవా అన్నది మాత్రం ఆవిడ ఎలా అన్నారో ఒక్కసారి గమనిస్తే సరిపోతుంది. తర్వాత ఆశపడకే మీద ఒక సంగతి అంటున్నారు, అది ఒరిజినల్ లేనిది అంటున్నారు. అది మీరు ఇన్ కేస్ యువర్ ట్రైంగ్ టు ఇంప్రొవైజ్ ఇట్ వండర్ఫుల్, తప్పేం లేదు. అదే మనసా తుళ్ళి పడకే అతిగా ఆశపడకే, ఒకసారి పాడమ్మా అది. మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే. లేదనుకుంటాను నేను. అయితే నువ్వు పాడడంలో తప్పేం లేదు, అలా ఉండడం లేదు. ఆశ పడకే ఉండొచ్చు, పడకే ఉండొచ్చు, కే కాదనుకుంటాను. ఇది పర్టికులర్గా ఏం చెప్తున్నానంటే మిగతా ఏ మ్యూజిక్ డైరెక్టర్ నేను ఐ డోంట్ చెప్పనేది. రమేష్ నాయుడు ఈజ్ వెరీ పర్టికులర్. ఆయన చాలా పర్టికులర్గా ఇది ఎందుకు నాయన అక్కడ అది లేదు కదా అంటారు అనమాట, ఆయన సాఫ్ట్గానే. బట్ బాగుంది అది, ఆ సంగతి ఉండడం వల్ల తప్పేం లేదు. ఇది ఈజ్ వన్ ఆఫ్ ది యూనివర్సల్లీ కాంపిటీషన్లలో అందరూ ఎంపిక చేసుకుని పాడే పాట. ఆర్కెస్ట్రా సపోర్ట్ లేకపోయినా కూడా అందంగా పాడుకోగలిగినటువంటి పాట, చాలా బాగుంటుంది. ఆయనకి ఎక్కువైనా నచ్చదు, రమేష్ నాయుడు గారికి తక్కువ ఉన్నా నచ్చదు. బాగుంటేనే బాగుంది నాన్న అంటారు, లేకపోతే చెత్త 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 చెత్త, ఇది ఆయన ఊతపదం. బయట ఎంత సాత్వికంగా ఉంటారు, ఎప్పుడు సిగరెట్ కాలుస్తూ ఇన్నైనా బాగున్న పాట బాగుందా, బాగా పాడుతున్నావు కదా, అది ఇలాగే ఉంటుంది. రికార్డింగ్ థియేటర్లో ఆ గడప దాటి అక్కడికి రాగానే ఆయనలో ఏదో ఒక ఆవాహన వచ్చేస్తుంది అనమాట. అంత అటు ఇటు శృతి ఏదైనా కూడా నచ్చదు ఆయనకి, చాలా పర్ఫెక్షనిస్ట్. అంత అందంగా పాడతారు, అంత హార్మోనియం మెట్లు ముట్టుకుంటే కందిపోతుందేమో అంత శృతిమెత్తగా వాయిస్తారు, శృతిమెత్తగా పాడతారు. సచ్ ఎ వండర్ఫుల్ కంపోజర్. అంత మంచి పాటను అంత బాగా పాడావు, నో అదర్ కామ్స్. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్. Join your hands to welcome Priya, please. అందరికీ నమస్కారం. ప్రియా ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా వేటూరు గారి రచనే, కెఎం రాధాకృష్ణ గారి సంగీతం, గానం సునీత. గోదావరి సినిమా నుంచి అందంగా లేనా. అక్కడ మనసా తుళ్ళిపడికే ఒక 15 సంవత్సరాల క్రితం పాట, ఒక 3-4 సంవత్సరాల క్రితం వచ్చిన అందంగా లేనా అన్న పాట. అందంగా లేనా అసలే బాలేనా నీడు జోడు కానలా. అందంగా లేనా అసలే బాలేనా నీడు జోడు కానలా. అలుసైపోయానా అసలే మీ కాన వేషాలు చాలే పొమ్మనా. అందంగా లేనా అసలే బాలేనా నీడు జోడు కానలా. కనులు కలపవాయే మనసు తెలుపవాయే పెదవి కదపవాయే మాట వరసకే కలికి చిలకనాయే కలదని దురలాయే మరువలేక నిన్నే మదన పడితినా. తృప్తిగా చూసి ఉడికించవేళ నువ్వు వచ్చి అడగాలి అన్నట్టునే బెట్టు చేశాను ఇన్నాళ్ళుగా. అందంగా లేనా అసలే బాలేనా నీడు జోడు
వచ్చా కనుల కబురు తెచ్చా తెలుసు నీ కదా తెలుగు ఆడపడుచు తెలుపలేదు మనసు మహా తెలియనట్టు నటనలే అదే నెల్లో గోదారి తెన్నెల్లో నన్ను తరగల్లే నురగల్లే ఏనాడు తాకేసి తడిపేసి పోలేదుగా అందంగా లేనా అసలేం బాలేనా నీడు జోడు కాననా అందంగా లేనా అసలేం బాలేనా నీడు జోడు కాననా అలుసైపోయానా అసలేమీ కాన వేషాలు చాలే పొమ్మనా అందంగా లేనా అసలేం బాలేనా నీడు జోడు కాననా. హాయ్ ప్రియా, అండి నైస్, బాగా పాడావు. యా, ఈ సాంగ్ కొంచెం శృతి ఇంకొంచెం పైనకి తీసుకుని ఉంటే ఇంకొంచెం బాగుండేది క్లారిటీగా. అంటే నీ వాయిస్ కల్చర్కి, బికాజ్ ఆ వాయిస్ అంటే ఆ సాంగ్ అలా విని నీ వాయిస్ కల్చర్లో చాలా డిఫరెంట్గా ఉంది. థ్యాంక్ యూ. ఫస్ట్ ఇందులో కూడా ఇంతకుముందు చెప్పినట్టుగానే నీడు జోడు కాననా కాననా అనే రావాలి. వెన్నెల్లో గోదారి తర్వాత మాట తెన్నెల్లో నన్ను తిన్నెల్లో కాదు, తిన్నెల్లో. ఇసుక తిన్నే అంటాం కదా మనం, శాండ్ డ్యూన్స్. డ్యూన్స్. తిన్నే అంటే అరుగు. మన ఇళ్ళలో, పాత ఇళ్ళలో అయితే అరుగులు ఉంటాయి, తిన్నే అంటారు. వాకిట్లో ఎత్తుగా ఉంటుంది, మెట్ల పక్కన అటు ఇటు. నాకు నచ్చింది ఏంటంటే అన్ని ఎక్స్ప్రెషన్కి తగ్గట్టుగా, ఐ మీన్ నవ్వే దగ్గర నవ్వి పెట్టి అలా, దట్ ఈస్ వెరీ నైస్, ఎక్స్ప్రెసివ్గా ఉండింది. థ్యాంక్ యూ. మర్చిపోయినాను, జనరల్గానే నవ్వుతూ పాడుతున్నావు, అది చాలా మంచి లక్షణం అది సింగర్కి. అంటే అన్ని పాటలుగా దుఃఖం పాటలు అలా ఉండకూడదు, ఇలాంటి పాటలు రొమాంటిక్ సాంగ్స్లో అలా నవ్వుతూ పాడడం చాలా. ఏమా ఎందరో మహానుభావులు ఎపిసోడ్లో సార్, అది అన్నది నీవేనా అనే పాట నేను పాడుతూ, అన్నది నీవేనా నా 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 అంటే ఏడుపు యాక్చువల్లీ, దాన్ని నవ్వుతూ పాడాను. అప్పుడు నవ్వుతూ పాడద్దు అని చెప్పారు. అప్పుడు నా 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 క్లోజ్ షాట్ తీసారు ఆ ఫేసు, ఏ హీరోయిన్ పనికిరాదు. నా నా అంది, తర్వాత నో నో అని పాడింది. తర్వాత మొహంలో కనపడకపోయినా పర్వాలేదు, గొంతులో కనిపించింది, అదే కదా మనకు కావాలి. భలే గుర్తుపెట్టుకున్నావే. నాకు అన్నీ గుర్తున్నాయి సార్ అప్పుడు. అయ్యా, జనరల్గా ఎక్కడ పిన్ పాయింట్ చేసి ఇది తప్పు అని చెప్పలేం, బట్ ఇట్ ఈస్ లిటిల్ లూజ్ హియర్ అండ్ దేర్. ఆ లూజ్ అంటే ఏంటంటే అక్కడ కరెక్ట్గా ఆ నోట్ పిచ్చింగ్లో లేకపోతే మనకు అలా అనిపిస్తుంది అనమాట. అలుసైపోయాను అసలేమీ కానా వేషాలు చాలే పొమ్మనా చాలే చాలే ఆ నోట్స్ అన్నీ కూడా. బట్ ఇది కూడా ఇట్స్ సాంగ్ కంఫర్టబుల్లీ ఒక చిన్న ఆధార శృతి పెట్టుకొని పాడడానికి చాలా అవకాశం అన్నమాట. హాయిగా పేరెంట్ హాల్లో పాడొచ్చు, ఫ్రెండ్ సర్కిల్లో పాడొచ్చు, అంత్యాక్షరిలో పాడుకోవచ్చు, పెద్ద అకంపానిమెంట్ లేకపోయినా కూడా అంత కమ్మగా కంపోజ్ చేశారు. రాధాకృష్ణ ఎప్పుడు మంచి మెలడీస్ కంపోజ్ చేస్తాడు. సునీత పాడిన ఆ అమ్మాయికి దొరికిన చాలా మంచి పాటలో ఇది కూడా చాలా మంచి పాట. థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ అ బ్యూటిఫుల్ సాంగ్. అనీషా, వెల్కమ్ అనీషా, లేడీస్ అండ్ జెంట్స్. అందరికీ నమస్కారం. అనీషా ఎంపిక చేసుకున్న పాట రచన నాగరాజు, సంగీతం మాస్టర్ వేణు గారు, గానం పి లీలమ్మ. రాజమకుటం సినిమా నుంచి ఏడనున్నాడో ఎక్కడున్నాడు. ఏడనున్నాడు
చుక్కలరేడు ఎడనున్నాడు ఎక్కడున్నాడు హే గాలి రెక్కల పక్షుల్లారా గాలి రెక్కల పక్షుల్లారా పాలవన్నెల మప్పుల్లారా ఓ గాలి రెక్కల పక్షుల్లారా పాలవన్నెల మప్పుల్లారా పక్షుల్లారా మప్పుల్లారా మనసు చూరగొని మాయమైన మక్కువరెడే ఎడనున్నాడు ఎక్కడున్నాడు నా చుక్కలరేడు ఎడనున్నాడు ఎక్కడున్నాడు చూడ చక్కని చుక్కలరేడు ఏడు జోడు కలసిన వాడు ఎడనున్నాడు ఎక్కడున్నాడు నా చుక్కలరేడు ఎడనున్నాడు ఎక్కడున్నాడు హే ధన్యవాదాలు. అనిషా వెరీ నైస్, చాలా బాగా పాడావమ్మా. నీ వాయిస్ డిఫరెంట్గా ఉంది, బాగుంది. స్టార్టింగ్ కొంచెం టెన్షన్ పడావు అని అనిపించింది, ఎండ్కి వచ్చేటప్పటికి సెటిల్ అయ్యావు, బాగా పాడావు. థ్యాంక్ యూ. ఓపెనింగ్ ఆలాప్ ఒకసారి పాడతావా? ఓ అంత సంగతులు ఉంటాయని పాడుతున్నప్పుడు. ఇది ప్రతిసారి చెప్పినట్టుగానే దీన్ని స్లోగా ప్రాక్టీస్ చేస్తే, అండ్ ఇఫ్ యూ గో ఆన్ దెర్ ఇస్ నో అదర్ షార్ట్ కట్ ఫర్ దిస్. స్లోగా ఎన్ని వందల సార్లన్నా ప్రాక్టీస్ చేసి స్లోగా ప్రతి నోటు మనకు క్లీన్గా పలుకుతోందని తెలిసిన తర్వాత గో ఆన్ ఇంక్రీజింగ్ ది స్పీడ్. తర్వాత అదే సంగతి, పక్షుల్లారా మబ్బుల్లారా ఎలా పాడుతున్నావు? పక్షుల్లారా మబ్బుల్లారా నీకే తెలుస్తుంది డిస్కంఫర్ట్, యు ఆర్ ఇన్ అ పక్షుల్లారా మబ్బుల్లారా పక్షుల్లారా మబ్బుల్లారా పక్షుల్లా తానా తానా. శృతి భేదం చేస్తే వినవే బాల నా ప్రేమ గోల, అలా గుడ్డి గుర్తులు పెట్టుకోవాలి. ట్రై నౌ. పక్షుల్లారా ఫస్ట్ క్లాస్ దట్ ఇస్ ఇట్. వచ్చేసి ఈ విషయం చెప్తే మీరు పట్టేసుకుంటారు. కర్పూర కళికల తల్లి, నువ్వు అనుకోకుండా పాడింది గ్రాంధికం అయితే మనసు జూరగొని అని పాడుతున్నావు. మనసున్ జూరగొని, ఆ సంధి వస్తే మనసు జూరగొని అనేది కరెక్టే బుక్కిష్గా, కానీ మనసు చూరగొని ఏం కొని చూరగొని అంటే ఇష్టపడి తీసుకోవడం, చూరగొన్నాడని. మనసు చూరగొని మాయమైన మక్కువరేడి. నువ్వు కోడి ప్రాయపు అని పాడుతున్నావు. కోడి ప్రాయం కాదు అది, కోడే. ఆక్స్ ది మాస్కులైన్ జెండర్, ఆక్స్. ఆ ఎద్దు కోడి ప్రాయంలో, అది యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు కోడి ప్రాయంలో ఉందంటే చాలా బలవంతంగా ఉంటుంది. వ్రాయల్ అని అర్థం అన్నమాట. సో ఆ కోడి, అలాంటి కోడె ప్రాయపు కొంటెవాడే అని తన బెటర్ హాఫ్ కోసం చెప్పేటటువంటి ఒక పర్యాయ పదం అనమాట, విశేషణం, అడ్జెక్టివ్ రాదర్. యూ ట్రైడ్ యువర్ బెస్ట్ టు డూ దాట్, బట్ ఐ స్టిల్ ఫీల్ దట్ యూ కెన్ డూ బెటర్ దాన్ దిస్. యూ కెన్ స్టిల్ డూ వెల్, డోంట్ వెరీ అబౌట్ ఇట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. కృష్ణప్రియ రా తల్లి, ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. కృష్ణప్రియ ఎంపిక చేసుకున్న పాట ఇప్పుడు అనీషా పాడింది ఏడనున్నాడు ఎక్కడున్నాడు 1960లో వచ్చింది రాజమకటం. అందులోంచి ఇప్పుడు కృష్ణప్రియ ఎంత తేడా చూడండి, తమాషా. విషయం ఒకటే ఆల్మోస్ట్. నిన్నే పెళ్ళాడుతా, అందులో సిరివెన్నెల రాశారు పాట, సందీప్ చౌత సంగీతం చేశారు, సౌమ్యారావు పాడారు. గ్రీకు వీరుడు. గ్రీకు వీరుడు, గ్రీకు వీరుడు, గ్రీకు వీరుడు, నా రాకుమారుడు, కలల్లోనే ఇంకా ఉన్నాడు.
ఫిల్మ్ స్టారులు క్రికెట్ వీరులు కళ్ళు కుట్టి చూసే కుర్రాడు డ్రీమ్ బాయ్ రూపులో చంద్రుడు చూపులో సూర్యుడు డ్రీమ్ బాయ్ ఊరని పేరని జాడని చెప్పడు ఏమి చెప్పను ఎలాగ చెప్పను ఎంత గొప్పవాడే నావాడు రెప్ప మూసినా ఎటెప్పు చూసినా కళ్ళ ముందు వాడే ఉన్నాడు ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని ఎవ్వరో వాడితో చెప్పరే ఎదురుగా రమ్మని గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు నడకలోని టీవీ చూసి సింహమైన చిన్న బోధ నవ్వులోని తీరు చూసి చల్లగాలి కరిగిపోదా తాయలో వాడంత వాడు లేడు నన్ను కోరిన మగాళ్ళు ఎవ్వరు నాకు నచ్చలేదే వాటుడు నేను కోరిన ఏకైక పురుషుడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని ఎందుకో ఆకలి నిద్ర ఉండనే ఉండదే గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు ధన్యవాదాలు. కృష్ణప్రియ బాగుంది, వెరీ నైస్. చాలా బాగా పాడావు, అంటే శృతి వైజ్ ఇది ఎవ్రీథింగ్ ఈజ్ నైస్. యాటిట్యూడ్ ఈ సాంగ్లో కొంచెం మిస్ అయింది అనిపించింది. అంటే ఎండ్లో ఇలా చరణంలో తారి నారి 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 తారి నారి తారి దారా అది రావాలి, తారి నారా అలా అంటే కొంచెం ఇంకా చూస్తా ఆ కైండ్స్ ఆఫ్ యాటిట్యూడ్ కొంచెం కావాలి. ఓకే, అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ నైస్. థ్యాంక్ యూ. ది కరెక్ట్ డెమాన్స్ట్రేషన్. ది సాంగ్ యాటిట్యూడ్ ఈజ్ సచ్. గ్రీకు వీరుడు నా రాకుమారుడు అల్లల్లల్ల తారే రా డ్రీమ్ బాయ్. మ్యూజిక్ కూడా పాడేస్తుంది ఆర్టిస్ట్. దట్ షుడ్ బి ది యాటిట్యూడ్. ఇట్ షుడ్ బి వెరీ విరైల్ అండ్ చాలా టైట్గా ఉండే పాట ఇది. ఆ సౌమ్య అలా పాడింది. కెన్ యూ బిలీవ్ దిస్ ఈజ్ రిటర్న్ ఫర్ ట్యూన్? ఎంత బాగా రాశాడు సీతారాముడు, నిజంగా. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇది ఎక్కడా కూడా ఒక తత్కారం ఇలా వెళ్తుందనుకు అనడానికి లేదనమాట. చిన్న చిన్న ముక్కలు, పీసెస్, బిట్స్ అండ్ పీసెస్. బట్ దాంట్లో అంత అందంగా తెలుగు పాట రాసిన తర్వాత ట్యూన్ చేశారు అన్నంత అందంగా రాశాడు సీతారామ శాస్త్రి. తర్వాత శృతి అంటే ఏదైనా ఒక అంటే అమ్మ అక్కడ కొంచెం శృతిలో చేరలేదు అని చెప్పొచ్చు. లా లా తన్నా నన్నా నన్నా తరరీర తారే దేరీ. ఈ ప్రతి నోటు కూడా ఇట్ షుడ్ బి వెరీ క్లీన్లీ ఆ గూట్లో ఉండాలి. అది కోయిల్లాగా అక్కడ పాడుతున్నప్పుడు కొంచెం అటు ఇటుగా వెళ్తుంది అనమాట. ఎల్లో లైన్ దగ్గరకు వెళ్తున్నాం అని తెలిసి మళ్ళీ సడన్గా ఇలా రావడం, మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళడం, మళ్ళీ ఇలా అంటే నిద్రపోతూ లేకపోతే అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ చేసే డ్రైవింగ్లా ఉంటుంది అనమాట. అలా వెళ్ళి అలా రాకుండా స్ట్రైట్గా ఉండాలి. క్రూజ్లో పెట్టేసామనుకో స్ట్రైట్ లైన్లో ఎలా వెళ్తుంది నీట్గా అదే స్పీడ్లో, అలా ప్రతి నోట్ కూడా అంత పర్ఫెక్ట్గా రావాలి. వెల్, ఏ బ్యూటిఫుల్ ఎఫర్ట్ అండ్ లెట్స్ గివ్ హర్ వన్ మోర్ ఎంకరేజింగ్ క్లాప్. గాడ్ బ్లెస్ యూ. ఈ పాట నీకు ఇస్తే నువ్వు ఎలా పాడుంటావు ఉషా? గ్రీకు వీరుడు
తరప్ప గ్రీకు వీరుడు మ్యూజిక్ గ్రీకు పాడు వీరుడు నరకుమారుడు Can you catch her close face, please? కలలోనే ఇంకా ఉన్నాడు ఫిల్మ్ స్టారులు క్రికెట్ వీరులు కన్ను కొట్టి చూసే కుర్రాడు డ్రీమ్ బాయ్ రూపంలో చంద్రుడు చూపులో సూర్యుడు డ్రీమ్ బాయ్ ఊరని పేరని జాడనే చెప్పడు ఏమి చెప్పను అయ్యో. ఎలాగ చెప్పను మా తల్లి. ఎంత గొప్పవాడే నావాడు రెప్ప మూసినా ఎటిపు చూసినా కళ్ళ ముందు వాడే ఉన్నాడు ఎంతో సుప్రజ లేడీస్ అండ్ జెంట్స్. అందరికీ నమస్కారం. సుప్రజ ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా సిరివెన్నెల సీతారాముడే. సంగీతం చక్రవర్తి గారు, గానం చిత్ర. అమ్మ రాజీనామా సినిమా నుంచి ఎవరు రాయగలరు. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్నా కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్న తీయని రాగం అమ్మేగా అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్న తీయని రాగం అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు అవతారమూర్తైనా అణువంతే పుడతాడు అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు అమ్మేగా అమ్మేగా చిరునామా ఇంతటి ఘన చరితకి అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్నా కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్న తీయని రాగం శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది నూరేళ్ళు నూరేళ్ళు ఎదిగే బ్రతుకు అమ్మ చేతి నీళ్లతో నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్లతో ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్నా కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్న తీయని రాగం అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్నా
వెరీ నైస్, బాగా పాడావు. వాయిస్ చాలా చిన్న పిల్లల వాయిస్, అంటే చిన్న పిల్లలు పాడితే ఈ పాట ఎలా ఉంటుందో అలా పాడావు. అండ్ ఇంకొంచెం అక్షరాలు కొంచెం నోరు తెరిచి క్లారిటీతో ఇంకొంచెం పాడితే ఇంక చాలా. ఎవడండి సీతారాముడు అనేవాడు? ఎంత అద్భుతంగా రాశాడు ఈ పాటని. ఐ డోంట్ నో వెదర్ పీపుల్ విల్ గో డీప్ ఇన్ టు ది లిరికల్ సెన్స్ ఆఫ్ దిస్ సాంగ్. ఐ డోంట్ అండర్స్టాండ్ వెదర్ ఎనీబడి కెన్. అమ్మేగా ఆదిస్వరం ప్రాణం అనే పాటకి ఎంత గొప్ప ఉవాచ తెలుసా అమ్మ గురించి. అమ్మేగా ఆదిస్వరం, పాటకు ఆదిస్వరం, షడ్జమం ఆదిస్వరం, అది మదర్ నోట్ అంటారు యాక్చువల్గా దాన్ని ఇంగ్లీష్లో, మదర్ నోట్. అక్కడ కూడా అమ్మ అన్న మాటనే వాడతాం. అమ్మేగా ఆదిస్వరం ఏ పాటకి? ప్రాణం అనే పాటకి. ప్రాణం అనే పాటకి అమ్మ ఆదిస్వరం అని. అది ఎంత అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్. అమ్మేగా చిరునామా ఇంతటి ఘన చరితకి, అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని. తను చాలా గొప్ప అమ్మ అయిందనుకోండి, రేపు ఫ్యూచర్లో ఇంత గొప్ప అమ్మని కన్నది కూడా అమ్మే. అమ్మేగా చిరునామా ఇంతటి ఘన చరితకి. చాలా చోట్ల మనకు దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడు తీసుకుంటే తండ్రి పేరు పెడతారు ముందు. విశ్వనాథన్ ఆనంద్ గ్రేట్ చెస్ ప్లేయర్, వాళ్ళకి ఇంటి పేరు ఏంటంటే తండ్రి పేరే ఉంటుంది. న్యాయంగా అయితే నేను తల్లి పేరే ఉండాలి అంటాను. నేను తండ్రి పేరు ఉండని తప్పని నేను అన్నా. తండ్రి తక్కువవాడు కాదు, తండ్రి విశేషణాలు చాలా ఉన్నాయి. కానీ వాటి అన్నిటికంటే వన్ ఎక్స్ట్రా బిట్ అమ్మ. తన ప్రాణం ఉంటుందో లేదో తెలియదు ప్రసవించేటప్పుడు. తన బిడ్డ పుట్టాక తను చూసుకోగలదో లేదో తనకు తెలియదు. తనలో పెరిగే 9 మాసాలు కూడా తను తీసుకునేటటువంటి ఆహారంలోని భాగాన్ని బిడ్డకిస్తుంది. బిడ్డకేమవుతుందో అని తను ఎన్నో పనులు చేయకుండా ఉంటుంది. బిడ్డకు జలుబు చేస్తుందని తను జలుబు వచ్చేటటువంటి వస్తువులు తీసుకోదు. బిడ్డకు కారంగా ఉంటుందేమన్నా కారం వస్తువులు తీసుకోదు. ఎంత త్యాగం చేస్తుందో 9 మాసాలు. కనేటప్పుడు తన ప్రాణాన్ని పణంగా పెడుతుంది. బిడ్డ బతికితే చాలు అని లోపల ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరన్నా అనుకున్నా కూడా తల్లి బిడ్డ క్షేమమే కదా అంటారు. కానీ తల్లి రిస్కే జాస్తి. పేగు తెంచుకొని బయటకు వస్తుంది, కడుపు చించుకొని బయటకు వస్తుంది. విత్తనంలోంచి విత్తనాన్ని చించుకొని మొలక ఎలా బయటకు వస్తుందో, కడుపు చించుకొని బిడ్డ బయటకు వస్తుంది. ప్రతి ప్రసవం తల్లికి మరో జన్మ కిందే లెక్క. ఆ తర్వాత కూడా బిడ్డకు ఊపిరి వచ్చి ఆ కేర్మని అరిచిన తర్వాత తన కాళ్ళ మీద నిలబడే వరకు మరో ప్రపంచాన్ని మర్చిపోయి తల్లి బిడ్డ కోసం పడే తాపత్రయం, బిడ్డ కోసం తను చేసే త్యాగం ప్రపంచంలో ఇంకా ఏ దేవుడు చేయలేడు, ఏ వస్తువు చేయలేదు. దట్స్ ఆల్. దేవుడు క్రియేట్ చేసింది. ముద్దుగా ఉంది నువ్వు పాడుతుంటే, చాలా ముద్దుగా ఉంది. చిన్న పాప అమ్మకు పాడుతున్నట్టుంది. అది నీ వాయిస్ లక్షణం అది. బట్ అమ్మేగా అది పాడు. అమ్మేగా అన్న సస్టైన్ పాడు. అమ్మేగా. దాంట్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. అమ్మేగా, చిన్న ఫేడ్ అవుట్, ఒక చిన్న వైబ్రేటో కావాలి దాంట్లో, ఎక్కువ ఉండకూడదు. అమ్మేగా అలా ఫేడ్ అవుట్ అయితే ఆ ఎక్స్ప్రెషన్ బాగా తెలుస్తుంది. దాన్ని స్ట్రెయిట్గా ఆ వాల్యూమ్తో పాడకుండా. అలాగే ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం. వెన్ యూ ఫినిష్ ది పల్లవి, అరి రాగం ఆల్వేస్ షుడ్ బి క్లీన్ అండ్ నీట్. డ్రై వాష్ చేసినటువంటి తెల్లటి వస్త్రంలో ఉండాలి. ఓకే. అమ్మేగా ఆదిస్వరం ఆ లైన్ పాడు. అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి. అన్నే ఏ ఆల్వేస్ ఫిమేల్ వాయిసెస్కి ఎప్పుడు చెప్తుంటాను నేను. కొంచెం ముద్దుగా గోముగా పాడితే ఏ ఈలా ప్రాణమని పాటకి అంటే ప్రాణమని పాటకి అని వినపడుతుంది. ప్రాణమనే నోరారా పాడకపోతే వేరే దారి లేదు. ఇప్పుడు ఒట్టిగా వాయిస్ పాడుతున్నప్పుడు అర్థం కావచ్చు, బట్ దెర్ ఈజ్ సపోర్ట్ అండ్ ఆర్కెస్ట్రా అండ్ ఎవ్రీథింగ్. ఆ ఫ్రీక్వెన్సీ మీద ఏది వస్తుందో మనకు తెలియదు. అది లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. గాడ్ బ్లెస్ యూ. భావన మన ముందరికి వస్తుంది. ప్లీజ్ వెల్కమ్ భావన. అందరికీ నమస్కారం. ఎంపిక చేసుకున్న పాట చంద్రబోస్ గారి రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం, ఉన్నికృష్ణన్, సాధనా సర్గం పాడిన పాట. నాని సినిమా నుంచి పెదవే పలికి. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా,
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ మనలోని ప్రాణం అమ్మ మనదైన రూపం అమ్మ ఎనలేని జాలి గుణమే అమ్మా నడిపించే దీపం అమ్మ కరుణించే కోపం అమ్మ వరమిచ్చే తీపి శాపం అమ్మ నాలి అమ్మగా అవుతుండగా జోలాలి పాడరా కమ్మగా కమ్మగా పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ పొత్తిల్లో ఎదిగే బాబు నా ఊళ్ళో ఒదిగే బాబు ఇరువురికి నేను అమ్మనా నా కొంగు పట్టేవాడు నా కడుపున పుట్టేవాడు ఇద్దరికి ప్రేమ అందించానా నా చిన్ని నాన్నని వాడి నాన్నని నూరేళ్ళు సాగనా చల్లగా చల్లగా ఎదిగి ఎదగని ఓ పసికు నా ముద్దుల కన్నా జోజో బంగారు తండ్రి జోజో బజ్జో లాలీజు పలికే పదమే వెనక కనులారా నిదురపో కలలాగి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధు ఎదిగి ఎదగని ఓ పసికు నా ముద్దుల కన్నా జోజో బంగారు తండ్రి జోజో బజ్జో లాలీజో బజ్జో లాలీజో బజ్జో లాలీజో బజ్జో లాలీజో ధన్యవాదాలు. చాలా క్యూట్గా మంచిగా నవ్వుతూ చాలా చక్కగా పాడావు. టువర్డ్స్ ది ఎండ్ సాధన గారి లాగా కూడా అంటే ఆ మాడ్యులేషన్ అది టువర్డ్స్ ది ఎండ్ చరణం చాలా బాగా అనిపించింది. వెరీ నైస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. You look like a cute mother when you sing. Very cute mother. Another very different sort of writer, lyricist. ఇప్పుడు ఏదన్నా కొత్తదనం తీసుకురావడానికి తాపత్రయపడేటటువంటి కవుల్లో చంద్రబోస్ ఒకడు. అతని అదృష్టం ఏంటంటే ఇలాంటి సందర్భాలన్నీ అతనికి చాలా ఎక్కువగా దొరికాయి. చాలా బాగా రాస్తాడు పాట. Now I'll come to the pronunciation. But 99.9% you sang like a Telugu girl. No doubt about that. పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా అంటున్నావు చూసావా? మాటే మాటే అంద ఇట్టిల్లామ పడమాటే మాటే
మాటే మాటే అంతే. ఫస్ట్ పల్లవి అందకం తనిలా తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ బ్రీత్ సో దట్ వెన్ పెదవే పలికిన మాటల్లోనే యువర్ ఎనర్జీ లెవెల్ ఈస్ గోయింగ్ డౌన్ లిటిల్ బిట్ దేర్ బై ది టైమ్ అండ్ ఇట్ ఈస్ బికమింగ్ లిటిల్ ఫ్లాట్ ఇన్ ది పిచ్చింగ్ బికాస్ యూ డోంట్ నో వైర్ టు టేక్ బ్రెత్. దట్ యూ హ్యావ్ టు మేనేజ్. యూ ట్రై టు డూ దట్. మనలోని ప్రాణం. యూ సింగ్ దట్ లైన్. మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మా. Very nice. It sounds so beautiful. You know why? Because of the dynamics. Because of the dynamics. Unna ariyamale and the dynamics is coming so beautifully. After finishing the first charanam, the pallavi totally was haphazard in shruti. Pedave palikina matallone. The tune itself is little tough. It is not as usual. But we can't help it. We have to sing it, you know. After the first antara, first charanam, the pallavi is little flat. And if possible, the last line you can be still softer, as if they have already slept when the mother is singing. ఎదిగి ఎదగని ఓ పసికూన ముద్దుల కన్నా జోజు బంగారు తండ్రి జోజు బజ్జు లాలి జోజు బజ్జు లాలి. If you can fade it out and sing softer, న్యాయమార్కు. You will know it. In the later life, you will know it how to do that. Because every lady is such a wonderful. I bow my head and in reverence to all those mothers. To all those mothers who are keeping, I can see, who are keeping the universe in balance. The universe in balance. Totally a lyrical beauty and beautifully done by A.R. Rahman, beautifully composed and beautifully sung and as lively sung by you two. God bless you. ధన్యవాదాలు. అభిజిత్ వస్తున్నాడు. ప్లీజ్ వెల్కమ్ అభిజిత్, లేడీస్ అండ్ జెంట్స్. అందరికీ నమస్కారం. అభిజిత్ ఎంపిక చేసుకున్న పాట ఆత్రేయ రాసిన పాట, సంగీతం కేవి మహాదేవన్, గానం ఘంటసాల గారు, సుశీలమ్మ. దాగుడు మూతుల సినిమా నుంచి అడగక ఇచ్చిన మనసే ముద్దు. అడగక ఇచ్చిన మనసే ముద్దు, అంది అందని అందమే ముద్దు, విరిసి విరియని పువ్వే ముద్దు, తెలిసి తెలియని మమతే ముద్దు. అడగక ఇచ్చిన మనసే ముద్దు, అంది అందని అందమే ముద్దు, విరిసి విరియని పువ్వే ముద్దు, తెలిసి తెలియని మమతే ముద్దు. అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు. నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు, నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు, పొగడి పొగడి బులిపించే నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు, పొగడి పొగడి బులిపించే నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు. అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు. చకచకలాడే పెరుదులు దాటే జడను చూస్తే చలాకి ముద్దు, చకచకలాడే పెరుదులు దాటే జడను చూస్తే చలాకి ముద్దు, కలకాలం తలదాచుకొమ్మనే ఎడదను చూస్తే ఏదో ముద్దు, కలకాలం తలదాచుకొమ్మనే ఎడదను చూస్తే ఏదో ముద్దు. అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు.
పచ్చని చేలే కంటికి ముద్దు, నెచ్చలి నవ్వు జంటకు ముద్దు. పచ్చని చేలే కంటికి ముద్దు, నెచ్చలి నవ్వు జంటకు ముద్దు. చెట్టు చేమ జగతికి ముద్దు, నువ్వు నేను. చెట్టు చేమ జగతికి ముద్దు, నువ్వు నేను. అడగక ఇచ్చిన మనసే ముద్దు, అంది అందని అందమే ముద్దు. విరిసి విరియని పువ్వే ముద్దు, తెలిసి తెలియని మమతే ముద్దు. అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు. ధన్యవాదాలు. హాయ్ అభిజిత్, హాయ్, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. అండ్ గమకాలు ఇంత చాలా అవలీలగా, నీట్గా, కరెక్ట్గా చాలా బాగా వేసావు గమకాలు. ఇట్స్ లైక్ ఇట్స్ జస్ట్ ఫ్లోయింగ్ అలా. సో ప్రత్యేకంగా కష్టపడినట్టు లేదు దానికోసం, చాలా ఈజీగా వేసావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆసమ్. నీ నీ శృతి, నీ పిచ్చింగ్. థ్యాంక్ యూ. మనసే ముద్దు ముద్దు ముద్దు, అది తర్వాత అంది అందని అందమే ముద్దు. అన్నీ కూడా చాలా చాలా ప్రొఫెషనల్గా, చాలా డీసెంట్గా, చాలా బాగా, అంత అంత క్లీన్. అది నీకే తెలియదు యాక్చువల్లీ. యు ఆర్ బిల్ట్ ఇన్ విత్ దట్ క్వాలిటీ అండ్ కీప్ దట్ గుడ్ క్వాలిటీ. దట్స్ సో వండర్ఫుల్. మ్యూజిక్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక పద్ధతిలో వెళ్తున్నప్పుడు తెలుగులో అప్పుడు ఒక చేంజ్ తీసుకొచ్చిన వ్యక్తి మహాదేవన్ గారు. ఆ తర్వాత ఆయన తిరిగి చూడలేదు చాలా రోజులు. ఇట్ వాస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ రాజేశ్వరరావు గారు ఆర్ ఘంటసాల గారు ఆర్ పెండియాల నాగేశ్వరరావు గారు. ఇట్ ఈస్ మోడర్న్ బట్ అట్ ది సేమ్ టైమ్ ఇట్స్ వెరీ మెలోడియస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. ప్లీజ్ వెల్కమ్ మాధవ్, లేడీస్ అండ్ జెంటిల్మెన్. గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అందరికీ నమస్కారం. మాధవ్ ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం మణిశర్మ, గానం సుజాత, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. చూడాలని ఉంది సినిమా నుంచి అబ్బబ్బా ఇద్దు అన్న పాట. అబ్బబ్బా ఇద్దు అదిరేలా ఓ ముద్దు, అమ్మమ్మ దిద్దు మధురాల మరు ముద్దు. అబ్బబ్బా ఇద్దు అదిరేలా ఓ ముద్దు, అమ్మమ్మ దిద్దు మధురాల మరు ముద్దు. చలిపులి పంజా విసిరితే సలసల తాగే వయసులో గిలగిలలాడే సొగసుకే జోలాలి. అబ్బబ్బా ఇద్దు అదిరేలా ఓ ముద్దు, అమ్మమ్మ దిద్దు మధురాల మరు ముద్దు. వాటేసుకో వదలకు వలపుల వల విసిరి, వాయించు నీ మురళిని వయసు గాలి పోసి. దో చెయ్యన దొరికితే దొరకని కోకసిరి, రాసయ్యన పాటలే బయట చాటు చూసి. ఎవరికి తెలియవు ఎదరసనసలు పరువాలాటకు, పానుపు పిలిచాక తనువు తాకిన తనివి తీరని వేళ. అబ్బబ్బా ఇద్దు అదిరేలా ఓ ముద్దు, అమ్మమ్మ దిద్దు మధురాల మరు ముద్దు. జాబిల్లితో జతకలు జగడపు రగడలతో, పొంకాలతో నిలు నిలు పొగడమాలలేసి, ఆకాశమే కొలుకులు తొడి
మంచు సోకి అలకల చిలకలు చెలి రుసరుసలు ఇక జాగెందుకు ఇరుకున పడిపోక మనసు తీరిన వయసులారని వేళ అబ్బబ్బా ఇద్దు అదిరేలా ఓ ముద్దు అమ్మమ్మ దిద్దు మధురాల మరు ముద్దు చలిపులి పంజా విసిరితే సలసల కాగే వయసులో గిలగిలలాడే సొగసుకే జోలాలి అబ్బబ్బా ఇద్దు అదిరేలా ఓ ముద్దు అమ్మమ్మ దిద్దు మధురాల మరు. ధన్యవాదాలు. బాగా పాడావు. ఇంకొంచెం గ్రిప్తో కొంచెం పాడుండాల్సిందని అనిపించింది, ఎస్పెషల్లీ జోలాలి కింద వచ్చే గమకాలు. అదర్వైజ్ ఎక్స్ప్రెషన్ బాగా పెట్టావు. ధన్యవాదాలు. ఇట్ వాజ్ నైస్. చాలా బాగా పాడావు, చాలా హాయిగా పాడావు. కొన్ని చోట్ల అన్నీ పడుతున్నాయి కానీ ఆ 2 చోట్ల మాత్రం సంగతి చూసుకో. ఇప్పుడు స్లోగా పాడు. జోలాలి వాట్ ఎవర్ ఇట్ ఈస్. జోలాలి ఫాస్ట్గా పాడు ఇప్పుడు. జోలాలి నువ్వు చెయ్యి ఇలా అనలేదు, అది చేసిన తప్పు. నువ్వు చెయ్యి ఇలా అంటే వస్తుంది. ఎవరికైనా కూడా అది ఒక పట్టే అనమాట. మనం వీ నీడ్ సమ్ సపోర్ట్ టు కమ్ టు ది కరెక్ట్ థింగ్. ఈచ్ హ్యాస్ దేర్ ఓన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. నువ్వు ఇలా అంటే వస్తుంది. అబ్బబ్బా ఇద్దు అదిరేలా ఓము అదిరేలా ఓము ఓ యాక్సెంట్ అదిరేలా ముద్దు అయిపోతుంది. అదిరేలా ఓ ముద్దు, ఆ ఓ మీద యాక్సెంట్ ఇవ్వాలి. అబ్బబ్బా ఇద్దు అదిరేలా ఓ ముద్దు. అదిరింది. ధన్యవాదాలు. తర్వాత బయట చాటు అని పాడుతున్నాం. చాటు బయట చాటు చూసి ఎవరికి తెలియవు ఎదరసనసలు. ఈ రసనసలు అన్నది సుందరరామమూర్తి ట్రేడ్ మార్క్. హీ హ్యాస్ బ్రాడ్ దోస్. రసనస అన్నది చాలా గమ్మత్తైనటువంటి ప్రయోగం. అక్షరాల రత్నాలు ముత్యాలు పొదిగినటువంటి సుందరరామమూర్తికి, అంత అందమైన ట్యూన్ చేసిన మణిశర్మకి, అంత అందంగా పాడిన బాలసుబ్రహ్మణ్యం సుజాతలకు కూడా కలిపి చప్పట్లు కొడతాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మొట్టమొదటి సెమీఫైనల్స్ని ఇక్కడ చాలా చాలా అందంగా ఈ పిల్లలు పాడడం వల్ల మనం సుసంపన్నం చేసుకున్నాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. ప్రైజ్ మనీ స్పాన్సర్డ్ బై FTV. రాక కోసం నిలువెల్ల కన్నులై ఈ రాధ వేచేనురా. నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం. నిన్నే వెంటాడుతుంది ప్రతి క్షణం నా మౌనం. కను పాపల్లో ప్రేమ కలలి చూపిన మరు నిమిషంలో ప్రేమ కలతేరేపెనా. 4 కళ్ళు రెండైనాయి, 2 మనసులు ఒకటైనాయి. ఇది తొలి రాత్రి కదలని రాత్రి, నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రి. డి జోడి తిరిపోయింది. బ్యూటిఫుల్. అరే మీ ఆడవాళ్ళరా, నువ్వు కాదురా. ఇదే జీన్స్ అంటే వర్షన్ 2.0.